హాయ్ అండి. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే శారీ అనమాట. నా పట్టు శారీ. అయితే అది ఇలా పూసలైతే మొత్తం ఊడిపోతుంది. అందుకనేసి హనీకైతే ఒక పట్టు లంగా కుట్టాను. కుట్టిన తర్వాత చాలా క్లాత్ మిగిలింది. అయితే దాంతోని ఒక చిన్న టాప్ అయితే కట్ చేసుకొని కుట్టుకుందాం అనేసి కూర్చున్నాను. అయితే మనకి కొంగు పార్ట్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది. శారీ మొత్తం బ్లూ వచ్చింది. అయితే నేనేమనుకున్నానంటే కొంగు పార్ట్ శారీ మొత్తం యూజ్ చేసుకొని కుట్టుకుందాం అనేసి కొంగు పార్ట్‌కొచ్చింది పింక్ కలర్ పట్టుది పైనేసాను. కిందొచ్చేసి బ్లూ కలర్ వేశాను చీర క్లాత్. కాపోతే సేమ్ పైన మొత్తం ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందనేసి పైన ఒకటి, కింద ఒకటి ఏసి కుట్టేశాను. అయితే పైన ఆల్రెడీ పింక్‌కు పింకే తీసుకున్నాను లైనింగు. సో, నేను ఎలాగో లైనింగ్స్ తెస్తూ ఉంటాను గదా! సో, డ్రెసెస్‌కి బ్లౌజులకి అందులోంచి కాస్త మిగిలిందనమాట. సో, పింక్‌కు పింక్ పెట్టేసి, ఈ పింకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి కొంచెం చిన్న నెక్ పెట్టేసుకొని ఇలా సింపుల్‌గా పెట్టేసాను. బ్యాక్ వచ్చేసరికి కొంచెం డీప్ పెట్టేసి రౌండ్ నెక్ పెట్టేసాను. ఇగ పైన బార్డర్ కిందది రెండిటిని జాయిన్ చేసుకోవాలి. మనం ఫస్ట్ మెయిన్ పార్ట్ వచ్చేసి పైన పార్ట్ సెపరేట్‌గానే కుట్టుకోవాలి. కింది పార్ట్‌కైతే అప్పుడే జాయిన్ చేయొద్దు. ఆ పైన పార్ట్ సెపరేట్ కుట్టుకున్న తర్వాత ఆ పార్ట్ వచ్చేసి కింది పార్ట్‌కు జాయిన్ చేసుకోవాలి. సో, ఈ విధంగా అయితే కుట్టాను. మరి ఎలా ఉంది? కొత్తగా ట్రై చేశాను. సో, అది కూడా మళ్ళీ ఫ్రంట్‌లో ప్రిన్స్ కట్‌లా వేసేసాననమాట. కట్స్ వచ్చేసి సైడ్‌కి. ఎప్పుడు కుట్టలే కదా! సో, ఫస్ట్ టైము. సో, నాకైతే నచ్చింది టాప్ వచ్చేసరికి. ఎప్పుడు వేసుకునే టాప్‌లా కాకుండా కొంచెం ట్రెడిషనల్‌గా బావుందనమాట. అయితే నేను బక్రమ్‌ని యూజ్ చేసి నెక్ బటన్స్‌కి రెండిటికి ఫ్రంట్, బ్యాక్ బక్రమ్ వేసేసి కుట్టేసాననమాట. అంటే లైనింగ్ లోడింగ్ చేస్తే నార్మల్‌గా ఉంటుంది. సో, బక్రమ్ అయితే కొంచెం స్టిఫ్‌గా ఉంటుందనేసి బక్రమ్ అయితే వేసేసి కుట్టేసాను. హ్యాండ్స్ వచ్చేసరికి భుజం దగ్గర పఫ్ పెట్టాను చిన్నగా. అటు ఇటు పఫ్ పెట్టేసి చిన్న షార్ట్ హ్యాండ్స్ పెట్టుకున్నాను. సైడ్‌కి వచ్చేసరికి కట్స్ పెట్టాను. సో, ఆ కింద బ్లూ పార్ట్‌కి వచ్చేసి కొంచెం ఎక్కువగా ఉన్నందువల్ల ముందర కొంచెం గుజ్జు, వెనుక కొంచెం గుజ్జు పెట్టేసుకొని కుట్టేశాను. బ్యాక్ సైడ్ డోరీస్ కూడా అటాచ్ చేశాను. ఫైనల్లీ ఇదనమాట టాప్ లుక్ ఎలా ఉంది? సో, నచ్చిందనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి.